Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. ఈటెల బండికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా? ఒకరికేమో కొత్త పదవి, ముఖ్య బాధ్యతలు, మరొకరికేమో ఉన్న పదవి కట్, కొత్త పదవికి చెక్. వీరిద్దరి గొడవ రోజు రోజుకు పెరుగుతోందా? లీడర్ల నుంచి గొడవ క్యాడర్ వరకు చేరిందా? అసలు బీజేపీ సోషల్ మీడియా వింగ్ లో ఏం జరిగింది? బీజేపీలో విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయా? అవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బీజేపీలో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టాలని భావిస్తున్న అధిష్టానానికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ తెలంగాణ బీజేపీలో గొడవలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బండి సంజయ్, ఈటెల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. తాజాగా నాంపల్లి బీజేపీ ఆఫీస్లో బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ వర్గాల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు బీజేపీ సోషల్ మీడియా వింగ్ లో కలకలం రేపాయి. ఈ పోస్టులపై సోషల్ వింగ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే 2 వర్గాలుగా విడిపోయిందని టాక్. కొన్ని రోజుల కిందటి వరకు నేతల గ్రూపుల విభేదాలు బయటపడగా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు తాజా వివాదానికి కారణమయ్యాయి. రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారని పలువురు ఈటెల వర్గీయులు సోషల్ మీడియా వింగ్ వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. లీడర్లను ప్రమోట్ చేసేలా కాకుండా పార్టీకి మేలు చేసేలా పోస్టులు ఉండాలని అధినాయకత్వం సూచించింది. అయితే బండి సంజయ్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించవచ్చని వార్తలు వచ్చిన సందర్భంగా అటు బండి వర్గం, ఇటు ఈటెల వర్గం ఒకరికొకరు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో తాజాగా పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశానికి వచ్చిన ఈటెల వర్గీయులు ఈటెలకు వ్యతిరేకంగా కొందరు పోస్టులు పెట్టడంపై స్టేట్ ఆఫీస్ సోషల్ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా బండి, ఈటెల వర్గాలు పరస్పరం దూషించుకున్నారని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ నడుస్తుంది. బీజేపీ ఆఫీసులో గొడవలు కేవలం మాటలతో పరిమితం కాకుండా బీజేపీ సోషల్ మీడియా ఉద్యోగిపై కొందరు దూషణకు దిగారని, దాడికి కూడా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. వీరిలో ఈటెల, కిషన్ రెడ్డి అనుచరులున్నట్లు సమాచారం. సోషల్ మీడియా రూమ్ కు తాళం వేసి మరీ దాడికి ప్రయత్నించారని, ఈటెలకు అనుకూలంగా కొందరు నినాదాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ కార్యాలయ సిబ్బంది ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగిందని సమాచారం. బీజేపీలో నేతల మధ్య కాకుండా వారి వర్గీయుల మధ్య కూడా గొడవలు జరిగాయనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అధిష్టానం భావిస్తుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ నెలాఖరులో తెలంగాణలో అమిత్ షా మీటింగ్ ఉండగా అప్పటి వరకైనా పార్టీలో కలహాలకు శుభం కార్డ్ పడుతుందా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.